నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. గత 2 రోజులుగా దేశం మొత్తం ఒకటే చర్చ. పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపులకు భారతదేశం అంతే ధీటుగా సమాధానమిస్తోంది. ఉగ్ర మూకలను పంపి భారత్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలకు పాకిస్తాన్ ఒడిగడుతోంది. దీంట్లో భాగంగా ఉగ్రవాదులు జరిపినటువంటి మారణ హోమానికి ధీటుగా సింధు నదీ జలాలను ఆపేస్తున్నాం అంటూ కూడా ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామంటూ కూడా ఇప్పటికే భారత్ ప్రకటించింది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ చర్యతోటి పాక్ బుద్ధి మారుతుందా? కాదు, కూడదంటే పాక్లోని పంజాబ్, సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇది పాకిస్తాన్కు తెలుసు. జల ఒప్పందం ద్వారానే పాకిస్తాన్కు 93% సాగునీరు అందుతోంది. కరాచీ కానీ, లాహోర్ కానీ, ముల్తాన్ లాంటి మహానగరాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. తర్బెలా, మాంగ్లా హైడ్రో పవర్ ప్రాజెక్టులపైన భారీ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా పడుతుంది. పాకిస్తాన్ చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోతుంది ఇఫ్ వి స్టాప్ ద వాటర్. ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్తో పాక్లో ఒక అలజడి మొదలైంది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వాళ్లకు కలలో కూడా ఊహించని కఠిన శిక్ష వేస్తామని మోదీ హెచ్చరించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కి ఉన్నా వెతికి మరీ వెంటాడతామన్నారు. మట్టిలో కలిపేస్తాం ఉగ్రవాదాన్నంటూ కూడా ఉగ్ర మూకల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ వేదికగా మాట్లాడినటువంటి సందర్భం. దేశాన్ని ఉద్దేశించి దేశ ప్రజలకు భరోసా ఇచ్చి ఇది పర్యాటకులపైన జరిగినటువంటి దాడి కాదు, భారతదేశ ఆత్మపై జరిగినటువంటి ఒక దాడి. దీన్ని ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం, ఖచ్చితంగా దీనికి కౌంటర్ అటాక్ ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇప్పటికీ కొన్ని పర్యవసనాలు కూడా మారుతున్నాయి. ఇంత జరిగినా కానీ, భారతదేశం ఇంత సీరియస్గా రెస్పాండ్ అయినా కానీ పాకిస్తాన్లో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు. భారత్ తీసుకున్నటువంటి చర్యలకు రివర్స్గా, కౌంటర్గా దూకుడుగా వెళ్లాలని పాకిస్తాన్ నిర్ణయించుకుంది. ఓవైపు ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. పాకిస్తాన్కి చేతిలో చిప్ప, బిచ్చం వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. రూపాయి అప్పు పుట్టేటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా లేదు. సో రేపు దేశంలో జరిగేటువంటి అనర్థాల గురించి కూడా పాకిస్తాన్ ఆలోచించడం లేదు. అయినా మొండిపోకడకే పోతోంది, ఒంటెత్తు పోకడకపోతోంది. గగనతలాన్ని కూడా నిలిపివేస్తున్నామంటూ ప్రకటించింది. ఇప్పటికే బేస్ క్యాంపుకు యుద్ధ విమానాల్ని, ఆల్రెడీ పీఓకేకి దగ్గరలో ఉన్నటువంటి బేస్ క్యాంపుకు యుద్ధ విమానాల్ని తరలించారు. సో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, భారతదేశం నీళ్లను ఆపి యుద్ధం ప్రకటించింది. సో మేము కూడా యుద్ధానికి సిద్ధం అంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఇచ్చినటువంటి, జవాన్లకు ఇచ్చినటువంటి సెలవులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. సరే, కొరివితో తలగొక్కుంటే ఎవరేం చేసేది లేదు. పాకిస్తాన్ అదే చేస్తోంది. లెట్స్ సీ ఎట్లా ఉండబోతోంది మాట్లాడదాం. జీవీఆర్ శాస్త్రి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ కాబోతున్నారు. సాదిక్ గారు ప్రముఖ న్యాయవాది మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. జాయిన్ అయ్యారు. అట్లాగే రామారావు ఇమ్మినేని గారు ప్రముఖ న్యాయవాది, అట్లాగే రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, కార్తీక్ గారు టీపీసీసీ నాయకులు జాయిన్ అయ్యారు. సో దేశం మొత్తం కూడా రెస్పాండ్ అవుతోంది. వీ వాంట్ రివెంజ్, ఇండియా షుడ్ టేక్ రివెంజ్ అంటూ కూడా దేశం మొత్తం ఒకటే హ్యాష్ ట్రాక్ ట్రెండ్ అవుతోంది. సో ఒక రెచ్చగొట్టేటువంటి చర్యకు ఉగ్రవాదులు దిగారా? రెచ్చగొట్టి యుద్ధం క్రియేట్ చేయడానికి చేసినటువంటి ఒక చర్యగా దీన్ని చూడాలా? పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుందా? పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏం చెప్తారు? ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. అయితే పుల్వామాలో బైసరన్ లోయలో జరిగినటువంటి హిందువుల మారణ కాండ అయితే నిర్దాక్షిణ్యంగా చంపారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ మరణించినటువంటి వారికి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకి యావత్ భారతదేశ ప్రజలు 140 కోట్ల ప్రజలు అండగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ రకంగా శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు శ్రీకృష్ణుడు ఏ రకంగా వేచి ఉన్నారో ఆ రకంగా ఇప్పుడు పాకిస్తాన్ 100వ తప్పు చేసేసింది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇంత హేయమైనటువంటి దుర్మార్గపు ఉగ్రవాది దాడి ఇది. ఇప్పుడు నీ మతం ఏంటి అని నీ ఐడి కార్డు, నీకున్నటువంటి గుర్తింపు కార్డు చూడటమే కాదు, నీ ప్యాంటు విప్పు కూడా నువ్వు హిందూ అవునో కాదో చూసి మరి చంపారంటే ఆ ఎదవలకి ఇప్పుడు గుణపాఠం చెప్పే టైం అయితే ఆసనమైంది. ఇంత దుర్మార్గంగా ఒక భార్య ముందు ఒక భర్తని చంపి, ఆ పిల్లల ముందు చూడమని చెప్పేసి ఆ తండ్రిని చంపి
ఇంత నిర్దాక్షిణ్యంగా చేసినటువంటి దాడి యావత్ భారతీయ ఆత్మపై చేసిన దాడి, ఇంత హేయమైన చర్య, ఇది నూరు తప్పుతో సమానం అండి. అందుకని యావత్ భారతదేశం 140 కోట్ల ప్రజలు రగిలిపోతున్నారు. ఇంత దారుణమైన కార్యక్రమ దుశ్చర్యనికి పాల్పడినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మోకలు ఏ రకంగా అక్కడ నుంచి ఏ రకంగా కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చాలనే ఉద్దేశంతో కాశ్మీర్ లో ఆర్థిక వ్యవస్థ, జమ్మూ కాశ్మీర్ లో ఆర్థిక వ్యవస్థ చక్కగా పురోగమనం చెంది చక్కగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ పెట్టుబడులు కూడా వస్తూ అటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా అటు సౌదీ అరేబియా నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, లూలు లాంటి కంపెనీలు పెడుతున్నారు, మల్టీప్లెక్స్లు ఓపెన్ అవుతున్నారు. అలాగే అక్కడ యువతకు కూడా మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, అన్ని విధాలుగా పెరిగాయి. ఎన్ని చూసి ఓర్వలేక చేసినటువంటి దుశ్చర్య, దీన్ని అనేక దశాబ్దాలుగా లేనటువంటి ఒక వ్యక్తి జమ్మూ కాశ్మీర్ లోని ప్రజలు అన్ని మతాలు కులాలు అతీతంగా అందరూ బయటకు వచ్చి ఏ రకంగా నిరసన వ్యక్తం చేసి ఉగ్రవాదులు చెల్లి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను చేసినటువంటి బంద్ కూడా బయటకు వచ్చిన తీరు కూడా మనం ప్రశంసించాలండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇటువంటి నినాదాలు కానీ ఇటువంటి డిమాండ్లు కానీ ఎప్పుడు రాలేదు అక్కడ. ఎందుకంటే వారు కూడా అక్కడ ప్రజలు కూడా మారారు. నేను 2013లో అండి నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. అక్కడ శ్రీనగర్ లో ఉన్నాను, గుల్మర్గ్ వెళ్ళాను, పహల్గామ్ కూడా వెళ్ళాను. నాకు స్వీయ అనుభవం ఏంటంటే, నేను పహల్గామ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక జట్కా బండి అతను ఉంటే అతను నన్ను అడిగాడు, ఆ కాశీ ఆయో మీరు ఎక్కడ చూసా నన్ను అడిగాడు. నేను అప్పుడు ఏ రాజకీయాల్లో, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పుడు నేను అన్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ఆయో కాకినాడ ఆయో అన్నా. అచ్చా ఆప్ హిందుస్థాన్ సే ఆయో, మీరు భారతదేశం నుంచి వచ్చారా అన్న. నాకు అర్థం కాల. నేను అడిగాను, ఆప్ హిందుస్థానీ నయ్యోకే అన్నాను. మీరు హిందుస్థానీ కాదా? నేను హమ్ హిందుస్థాన్ నయ్యాను. నేను షాక్ అయిపోయాను. ఏంటి నా దేశంలో ఉన్న ఒక పౌరుడు, నేను ఈ దేశ పౌరుడిని కాదు, నేను వేరే దేశం అని అంటున్నది ఏంటి పరిస్థితి అని చెప్పి నేను నిబ్బెరిపోయి షాక్ అయిపోయాను. ఆ తర్వాత ఎందుకు ఈ పరిస్థితి వచ్చినా అధ్యయనం చేసే తర్వాత తెలిసింది. 1947 తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ఏం చేశారు, ఆ పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు నిన్న ఏదైతే మన సాటి భారతీయుల్ని ఆ యొక్క టూరిస్టులు హిందువులను చంపుతున్నారు, దాన్ని చంపొద్దని చెప్పి అడ్డం పడ్డారు ఒక జట్కాబండి అతను, ముస్లిం అతన్ని కూడా చంపారు. చూడండి, అతన్ని కూడా వీళ్ళు చంపారు. అంటే ఏ జట్కా బండి అయితే గతంలో 10 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు నేను ఈ దేశం కాదన్నారు, అటువంటి కోపం చెందినటువంటి ఆయన నా భారతీయులు చంపొద్దని అడ్డం పడ్డాడు. అంటే అక్కడ ప్రజలు కూడా మారిపోయారు, అక్కడ ప్రజలు కూడా మార్పు వచ్చింది. ఆ మార్పుని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఇదంతా ఆర్టికల్ 370 తర్వాత 370 రద్దు తర్వాత జరిగినటువంటి మార్పుగా చూడాలి దీన్ని. అవునండి, మార్పు అభివృద్ధి చూస్తున్నారు. అందరికి ఎవరికన్నా ఏం కావాలండి? అభివృద్ధి కావాలి, చక్కటి జీవితం కావాలి, పిల్లలు చదువు కావాలి, మంచి వైద్యం కావాలి, ఉపాధి కావాలి, ఎవరికైనా అదే కావాలి. ఇంతకాలం అది లేకుండా చేశారు. ఆర్టికల్ తీసి తగ్గిపోయారు, రద్దు అయ్యాక మొత్తం మారింది. వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు. అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారికి ఉగ్రవాద రిక్రూట్మెంట్ కావాలి కదా. యువతకు ఉపాధి రాకుండా వాళ్ళ చేతిలో 500 పెట్టి రాళ్ళు వేయించాలి, రాళ్ళు వేయించి ఈ దేశం మీద చేయించాలి. ఇది చేశారు. ఇది చేసింది అత్యంత పైశాచిగా ఉంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే మీరు 2016లో చేశారు, సర్జికల్ స్ట్రైక్ 1 చూశారు, 2019 పుల్వామా చూశారు, సర్జికల్ స్ట్రైక్ 2 చూశారు. ఇప్పుడు అంతకన్నా దారుణం చేశారు. సో ఇది సర్జికల్ స్ట్రైక్ తో ఆగుతుందా, లేదంటే యుద్ధానికి దారి తీస్తుందా? పాకిస్తాన్ అంటే సర్దుకుంటున్నటువంటి విధానాలు, వాళ్ళు తయారు చేసుకుంటున్నటువంటి యుద్ధ విమానాలను చూస్తే సర్జికల్ స్ట్రైక్ వరకే అవుతుందా? ఇంకా పెద్ద పరిణామాలకి ఏమైనా దారి తీస్తుందా? భారతదేశం సింధు నది నీళ్ల నాపి యుద్ధాన్ని ప్రకటించిందని చెప్పేసి పాకిస్తాన్ ఒక క్లెయిమ్ చేసుకుంటోంది, ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తోంది. సో ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు పాకిస్తాన్ పైన, కాశ్మీర్ పైన పడేలాంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాకిస్తాన్ దిగుతోంది, స్పష్టంగా కనిపిస్తోంది. చూద్దాం ఎట్లా ఉండబోతోంది. ఏదైతే ఉగ్ర దాడి పహల్గాంలో జరిగినటువంటి, లోయలో జరిగినటువంటి దాడి ఉందో దానికి ప్రతీకారంగా భారత్ ఖచ్చితంగా ఉగ్ర మూకల్ని ఏరివేస్తామంటూ చెప్పడం జరిగింది. ఇప్పటికే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యకు ధీటుగా భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం కూడా ఇచ్చింది. సింధు నది నీళ్ళని ఆపేస్తామంటూ కూడా, ఏదైతే సింధు నది నీళ్ళ ఒప్పందం ఉందో ఆ నీళ్ళ ఒప్పందాన్ని మీరు రద్దు చేస్తాం, నీళ్ళని ఆపేస్తామంటూ కూడా ఇప్పటివరకు ఎప్పుడు చూడనటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయానికి ఈరోజు భారత ప్రభుత్వం ముందడుగేసింది. సో దీనికి పాకిస్తాన్ కూడా అంతే తీవ్రంగా రెస్పాండ్ అవుతోంది. యుద్ధాన్ని ప్రకటించింది భారతదేశం. సో ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నాం అంటూ కూడా సైనికుల్ని ఇప్పటికే యుద్ధానికి తయారు చేస్తున్నారు. సో ఏం జరగబోతోంది, భారత్ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. బట్ ఇప్పటికే దౌత్య సంబంధాల విషయంలో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో 48 గంటల్లో వదిలి వెళ్ళిపోవాలంటూ ఇచ్చినటువంటి తీర్పుగా డెసిషన్ కానీ, సో ఖచ్చితంగా ఒక
ధోరణి మాత్రం భారతదేశం కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి కౌంటర్ అటాక్ ఉంటుందంటూ మాత్రం సంకేతాలు కనిపిస్తున్నాయి. రైట్, మనతో పాటు రామారావు ఇమినెంట్ గారు కూడా జాయిన్ అయ్యారు. రామారావు గారు, గుడ్ ఈవినింగ్. సో వార్ ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు, అణ్వాయుధాలతో చేయాలని రూల్ ఏం లేదు. బట్ పాకిస్తాన్ చూస్తే మాత్రం అణ్వాయుధాలతో సిద్ధమవుతుంది స్పష్టంగా కనిపిస్తోంది. సో పాకిస్తాన్ దాడి కోరుకుంటోందా, భారతదేశం అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటోందా? ఇప్పటికే పాకిస్తాన్ యుద్ధ విమానాలను బేస్ క్యాంపుకు తరలిస్తోంది. ఆర్మీ సెలవులు ఎవరైతే పెట్టుకుని ఉన్నారో సోల్జర్స్ వాళ్ళందరినీ కూడా సైనికుల లీవ్లను క్యాన్సిల్ చేసి అందరినీ రిటర్న్ టు బేస్ క్యాంప్ అని చెప్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. పాకిస్తాన్ ఏం కోరుకుంటోంది, భారత్ ఏం చేయబోతోంది, ఏమైనా అంచనా వేయచ్చా? ఇది పూర్తి శాతం పాకిస్తాన్ మూర్ఖపు చర్యగా అభివర్ణించవచ్చు. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. పూర్తి స్థాయిలో భారతీయ సమాజం మొత్తం ఒకతాటిపైన నిలబడి ఈ ఉగ్రవాదులను వీళ్ళను అణచివేయాలి, పూర్తి శాతం అణచివేయాలనే విషయాన్ని ప్రభుత్వానికి పదే పదే చెప్తూ విజ్ఞప్తులు చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా సత్వరమే స్పందించి దీని మీద తగు చర్యలు. స్టార్టింగ్ ఏంటంటే ఈ వాటర్ అంటే పాకిస్తాన్ దీన్ని ఏమంటుంది, నీటి యుద్ధంగా అభివర్ణిస్తుంది. అంటే మాకు ఇప్పటికి కూడా నమ్మిద్దామని ఆలోచన చేస్తుంది పాకిస్తాన్. అంతర్జాతీయ సమాజాన్ని నమ్మిద్దాము, అదే విధంగా పక్క దేశాలను నమ్మిద్దాము. మా ప్రమేయం లేదు, ఉగ్రవాదంలో మేము పాల్గొనలేదు, అదే విధంగా వాళ్ళు మాతో ఏం సంబంధం లేదు. ఇప్పుడు 26/11 అటాక్స్ లో కూడా ఇప్పుడు హెడ్లీ కేసు చూస్తే, అదే విధంగా తావూర్ రానా కేసు చూస్తే, దానిలో పూర్తిగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటనలో కావచ్చు, ఆ కేసు పేపర్లలో కావచ్చు, వీరు పాకిస్తాన్ జాతీయులే అని యుఎస్ లో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ, పోలీస్ కానీ, అదే విధంగా న్యాయశాఖ కూడా అభిప్రాయపడ్డది. అదే విధంగా వాళ్ళకి శిక్షలు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు సీమాంతర ఉగ్రవాదాన్ని ముగింపు పలికే వరకు దాయాదితో సింధు నది జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నాం అనే విషయాన్ని స్పష్టంగా భారతదేశం చెప్పింది. ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి అవైస్ లెగోరి ఒక పోస్ట్ లో రాసుకుంటా వస్తాడు, ఏ దేశంలో ఈ ఒప్పందం అనేది భారతదేశం విత్డ్రా చేసుకోనికి వీలు లేదు, ఎందుకంటే దీనిలో అంతర్జాతీయ సమాజం ఇన్వాల్వ్ అయి ఉన్నది, అదే విధంగా అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్నాయి, ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నది అనే విషయాన్ని చెప్తూ ఇంకా ఆ అబద్ధాలను ఇంకా ప్రచారం చేసుకుంటూ వస్తుంది పాకిస్తాన్. వాస్తవానికి భారతదేశం వియన్నా ఒప్పందం పైన సైన్ చేయలేదు. ఇంతకు ముందు కూడా వియన్నా ఒప్పందం 1951లో జరిగిన వియన్నా ఒప్పందం ప్రస్తావనకు వచ్చింది, వివిధ దశలలో ప్రస్తావనకు వచ్చింది. దానిలో అప్పట్లో భారతదేశం సిగ్నేచర్ చేయలేదు, సంతకం చేయని కారణంగా వియన్నా ఒప్పందంలో ఉన్న షరతులు భారతదేశానికి వర్తించదు. అదే విధంగా ఈ మీడియేషన్ గాని ఇప్పుడు 2020లో ఈ విషయంలో భారతదేశం చర్చలకు పిలిచింది పాకిస్తాన్ ని. అయితే అప్పట్లో కరోనా ఉన్న కారణంగా సాంకేతికంగా చేద్దాం మనం చర్చలు అనే విషయాన్ని చేస్తే, మాకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సే కావాలని పాకిస్తాన్ దాన్ని దాటవేసింది. అట్లా చూసుకున్నా గానీ ఈ ఒప్పందం ఎప్పుడో రద్దయిపోయింది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు దీని మీద తాత్సారం చేసుకుంటూ వచ్చినాయి. 1948లో ఒకసారి నీళ్ళు ఆపితే బిచ్చప్ గత అయింది మొత్తం పూర్తిగా. ఇప్పుడు ఒకవేళ అదే సీన్ రిపీట్ అయితే గనక ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఎందుకంటే యూరిలో దాడి జరిగినప్పుడు కానీ, పుల్వామా దాడి జరిగినప్పుడు కానీ సింధు నది అంశం ప్రస్తావనకు రావడం జరిగింది. నీటి నియంత్రణ అనేది ఒకవేళ చేస్తే పాకిస్తాన్లో ఒకవేళ ఆందోళనకర పరిస్థితులు వస్తే కనుక ఇది ఒక అంటే ప్రపంచవ్యాప్తంగా మిగతా వివిధ దేశాల నుంచి ఏమన్నా ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అండ్ అదే జరిగితే కనుక భారత భూభాగం పైన ఉగ్రవాదం పెరిగేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? అంతర్జాతీయంగా అయితే ఒత్తిడి ఉండదని నేను అనుకుంటున్నా. పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సమాజం భారతదేశం వైపు నిలబడ్డది. ఇప్పుడు మనము ఏదైతే ఒప్పందం 1960లో జరిగిందో ఆ ఒప్పంద ఉల్లంఘన పాకిస్తాన్ చేస్తుందని చెప్పి అంతర్జాతీయ సమాజానికి ఎన్నోసార్లు భారతదేశం నివేదించింది. అదే విధంగా నివేదించకుండా అప్పట్లోనే ఆపినుంటే మొత్తం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం కుదేలైపోతుండే. పాకిస్తాన్ ఆర్థిక పూర్తి 25% దాని జీడిపి, పాకిస్తాన్ జీడిపిలో 25% ఈ నదుల ఆధారం మీదనే ఉన్నదనే విషయాన్ని గుర్తించింది భారతదేశం. గుర్తించిన సాగు దెబ్బ
ఒకసారి ఈ మొత్తం వాటర్ అనేది ఆపితే, ఈ నీళ్ళు అనేవి ఆపితే అది ఒక సాగు దెబ్బలకు ఉంటది. అయితే మూర్ఖంగా ఎప్పటి నుండో ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకుంటూ మాకు సంబంధం లేని విషయాలు అంతర్జాతీయంగా ఏవైతే ఒప్పందాలు ఒక్క చేసుకున్నారో, నిమిషం ఏవైతే రామారావు గారు 1 సెకండ్ ఒక్క నిమిషం, నేను సాదిక్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. సాదిక్ గారు గుడ్ ఈవినింగ్. సో పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటోంది అన్నది కనిపిస్తోంది. పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి చూస్తే మనం ఏం చేయబోతున్నాం అన్నట్టు ఒక సస్పెన్స్ కనిపిస్తోంది. ఇంకా భారతదేశం దౌత్య సంబంధాలను కట్ చేయడం జరిగింది. సో పాకిస్తానీయులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ జాతీయులు వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేయడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితి జరిగింది. ఇట్లాంటి పరిస్థితి నేపథ్యంలో తక్షణ యుద్ధం ఉంటుందా అన్నది ఒక పాయింట్ కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ హడావుడు చూస్తే ఆ పాకిస్తాన్ లైన్ నుంచి చూస్తే తక్షణమే ఒక యుద్ధం కోరుకుంటుందో, యుద్ధం జరగబోతుందా? అయితే ఎల్ఓసి దగ్గరే ఉన్న ఉద్రిక్తతలు పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చర్యలు జరగొచ్చేవి. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ మన కొత్త కదా, గతంలో 2 సార్లు చేసాం, మళ్ళీ కూడా చేయబోతోంది అన్నది తెలుసు. సో ఏదో చీకటి రాత్రి ఖచ్చితంగా సర్జికల్ జరుగుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. భారతదేశం అది చేస్తుంది. బట్ నీటి విషయంలో యుద్ధానికి వెళ్ళడం అంత ఈజీయా? అంతర్జాతీయంగా ఏమైనా ఒత్తిడిలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? సో ఎట్లా ఉండబోతోంది ఈ పరిణామం సాదిక్ గారు? అంటే అంతర్జాతీయంగా చూసినట్లయితే కొంత మేరకు చైనా నుంచి, తర్వాత మిగతా దేశాల నుంచి కొంత ఒత్తిడి అనేది చైనా వాళ్ళతో ఉంటుంది కాబట్టి కొంత ఒత్తిడి కలిగించాలనే ఉద్దేశంతో వీళ్ళు పరిగెత్తుకుంటూ పాకిస్తాన్ దేశం వాళ్ళు అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం సో మనం సింధు నది ఆపితే చైనా నుంచి వచ్చేటువంటి బ్రహ్మపుత్ర ఆపడానికి ఒక పన్నాగం పనడానికి ఏమన్నా ఛాన్సెస్ సిద్ధంగా ఉండొచ్చు. అది వాళ్ళు అడుగుతారు, కానీ చైనా అంత తొందరగా పాకిస్తాన్ కి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాదం, ఇప్పుడు ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు, ఏ దేశం కూడా ఒప్పుకోవట్లేదు. అందుకోసం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపాలని అన్ని దేశాలు కోరుకుంటున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఈ ఉగ్రవాదాన్ని ఆపకపోతే రేపు వాళ్ళ దేశంలో కూడా అట్లాగే జరిగే అవకాశం. ఇక్కడ ఖచ్చితంగా ఉగ్రవాదం మీద ప్రపంచం మొత్తం ఒక ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉగ్రవాదాన్ని సమర్థించే ఏ దేశం కూడా లేదు అని మనం అనుకోవాలి. కాకపోతే వీళ్ళు ప్రయత్నం చేస్తారు, మేము మా ప్రమేయం లేదు, మాకు ప్రమేయం లేకుండానే మా మీద చేస్తున్నారు అనే ఒక ప్రయత్నం మాత్రం వాళ్ళు చేస్తారు. వీళ్ళు ప్రమేయం లేదని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఉగ్రవాదం మాకు సంబంధం లేని ఇవాళ ఆఫ్ కోర్స్ ప్రతిసారి కూడా అదేనే మాట్లాడతారు. బట్ వీటి మూలాలు మొత్తం కూడా పాకిస్తాన్ లోనే ఉంటాయి. వీటి మూలాలు మొత్తం కూడా POK నుంచే నడుస్తూ ఉంటాయి. మనం చూస్తాం ఆ స్థావరాలు కూడా అక్కడే ఉంటాయి. అండ్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ వీటన్నిటికీ పునాది కనిపిస్తున్నాయి. అయితే మనము వీటికి ఖచ్చితంగా సమాధానాలు చెప్తాం. చెప్పడమే కాకుండా మీరు అన్నట్టు ఈ రోజు, రేపు, ఇంకా 2-3 రోజుల్లో సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ ఈ సంఘటనలకు మనము చాలా డీప్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సంఘటనని, ఇప్పుడు మీరు చాలా మందిని ఇంటర్వ్యూ చేయండి, అక్కడ వాళ్ళని, ఇప్పుడు ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, అక్కడ వాళ్ళ విషయాలు మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం ఎందుకో అక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడ ఏ మాత్రం సెక్యూరిటీ లేదని చెప్తున్నారు. ఎవ్వరు ఒక డిఫెన్స్ మెకానిజమే లేదని చెప్తున్నారు. ఒక పర్యాటక కేంద్రంలో ఎందుకు అలా జరిగి ఉంటుంది? వాళ్లకు ఎందుకు మనం అంత స్కోప్ ఇవ్వగలిగినాము? వాళ్ళు పారిపోవడానికి, చాలా హల్చల్ చేయడానికి వాళ్ళు చాలా ఓపెన్ గా వచ్చేసినట్టు చెప్తున్నారు. చాలా ఓపెన్ గా, చాలా నింపాదిగా వాళ్ళు ఒక స్ట్రైక్ చేసిపోయారు. ఏంటిది? ఎందుకు ఇలా జరిగి ఉంటది అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పర్యాటక రంగం అక్కడ కుదేలయ్యే అవకాశం ఉంటుంది, కష్టం. దాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి సంకేతం, ఒకవైపు అమర్నాథ్ యాత్ర తొందరలోనే ఉంది. ఐ థింక్ July 3rd to August 9th వరకు అనుకుంటా. సో అమర్నాథ్ యాత్ర రాబోతోంది. హిందువుల, ముస్లింల అని అడిగి చంపినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. సో పాకిస్తాన్లోకి హిందువులకు ప్రవేశం లేదు, అమర్నాథ్ యాత్రకు రావద్దని ఇచ్చినటువంటి సంకేతంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. హిందూ ముస్లింల మధ్య రెచ్చగొట్టేటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని భారతదేశంలో తీసుకొస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియాలో కూడా జరుగుతోంది. హిందూ ముస్లింల మధ్య సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతోంది. నాకు తెలిసి ఈ యుద్ధం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు చేస్తున్నటువంటి కామెంట్ కాకపోయి ఉండొచ్చు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన బంగ్లాదేశీయులు, ఇంకొక నుంచో రెచ్చగొట్టేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియా వార్ అయి ఉండొచ్చు ఏమని అనిపిస్తోంది. ఖచ్చితంగా అండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం,
భారతదేశంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఖచ్చితంగా దాన్ని కోరుకునేది మాత్రం భారతీయ ముస్లింలు మాత్రమే. భారతీయ ముస్లింలు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తారు. యుద్ధం జరగాల్సిందే, ఎందుకంటే అమాయకుల ప్రాణాలని మనం పోగొట్టుకునే అంత భారత జాతికి మనకు ఆ సందర్భం లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోవలసిన అవసరం లేదు. సంయమనం అవసరం, అన్ని విషయాల్లో సంయమనం అవసరం. అయితే వాళ్ళు ఒక 5 విషయాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వచ్చారు. వాటన్నిటిని మనం కొట్టాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఖచ్చితంగా హిందూ ముస్లింలు కలిసి ఉండవద్దు అనేది ఖచ్చితంగా ఒక క్షోభను పట్టుకురావాలన్న. ఇంతకుముందు మా మిత్రుడు, బీజేపీ మిత్రుడు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే గతంలో జరిగిన దానికి ఈసారి జరిగిన దానికి ఒక తేడా అని చెప్పారు. ఆ తేడాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ తేడాన్ని కాబట్టి ఈ విధంగా మనలో ఆ తేడాను వాళ్ళు ఏదైతే మార్పు ఉందో వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అనేది ఖచ్చితంగా నిజం. రెండో విషయం, ఇప్పుడు సంయమనంతో మనం అందరం కలిసి చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ని ఈ సందర్భంగా మనం అన్ని విధాలుగా ఎదుర్కోవాలి. అవసరమైతే యుద్ధం జరుగుతుందా అని మనం ఏం భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. యుద్ధం జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజు ఈ విధంగా వచ్చిన వాళ్ళు రేపు ఇంకో విధంగా రావచ్చు అవకాశం. అందుకోసమని యుద్ధానికి మనం సిద్ధమే, కానీ కావలసినన్ని మొత్తం అంతర్జాతీయంగా వాళ్ళని ఏ విధంగా మనం బ్లేమ్ చేయగలుగుతామో వాళ్ళు తమ ఉగ్రవాద వాళ్ళ స్థావరాలను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫస్ట్ యుద్ధం కంటే ముందు శక్తిహీనులను చేయాలి. శక్తిహీనులను చేసిన తర్వాత యుద్ధం అనివార్యమా కాదనేది అప్పుడు స్థావరాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను వదిలిపెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యకు మనం పూనుకోవాలి. వస్తాను కార్తిక్ గారు. సో కార్తిక్ గారు, ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నడుస్తోంది. సో రాజ్నాథ్ సింగ్ కానీ, అట్లాగే మల్లికార్జున ఖర్గే, మీ రాహుల్ గాంధీ, సో రక్షణ శాఖ మంత్రి అందరూ కూడా ఒక అఖిలపక్ష సమావేశం నడుస్తుంది. సో దీని తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి పర్యవసనాలన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ యుద్ధం అనివార్యమా? యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందా? లేదంటే ఫస్ట్ శత్రువుని శక్తిహీనుని చేయాల్సినటువంటి అవసరం ఉందా? భారతదేశం ఇప్పుడు అదే చేస్తుందా? సో ఎట్లా చూడొచ్చు, మీరేం చెప్తారు? సార్, ముందుగా ఈ యొక్క ఘటన జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీగా, వ్యక్తిగతంగా అక్కడ చనిపోయిన వారందరికీ కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ వాళ్ళతో యుద్ధం చేయాలన్నా వద్దా అని పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు సార్. వాళ్ళని శక్తిహీనులు చేయాలన్నా అన్న ప్రశ్న కూడా మన ముందు ఉత్పన్నం కావద్దు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుందేమో వాళ్ళ దేశం అంతా కలిపితే ఇంచుమించుగా. కాబట్టి 1971లో ఇండో పాక్ వార్ జరిగినప్పుడు ఏం జరిగిందో మనందరికి తెలుసు. కాబట్టి అంటే ఇక్కడ నేను రాజకీయాల జోలికి ఏమి వెళ్ళాను, నేను ఓన్లీ ఆర్మీ పైన మాత్రమే మాట్లాడాలనుకున్నా. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్మీ శక్తి ఏంటి అనేది పాకిస్తాన్కి ఆల్రెడీ 1971లోనే మనం వాళ్ళకు ఒకసారి రుచి చూపించినాం. ఆ యొక్క యుద్ధంలో వాళ్ళు పూర్తిగా ఓడిపోయి మమ్మల్ని వదిలేయండి, మేము శరణార్థులం అని చెప్పి బతిమలాడినటువంటి పరిస్థితిని, అంటే కేవలం మనం పెట్టిన దయాదాక్షణల పైన బ్రతుకుతున్నారన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. 1971లో జరిగింది యుద్ధం. అయితే ఇప్పటికి మన దేశం పైన 122 సార్లు అటాక్ జరిగితే ఈ అటాక్ అన్నిట్ల తర్వాత కూడా మనం ఏదో సర్జికల్ స్ట్రైక్ చేసినాము, సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి మనం ఒక పదాన్ని బాగా ఎక్కువగా వాడుతున్నాం. అయితే అసలు ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది జరిగిందా లేదా అని ఆనవాళ్ళు కూడా ఉండకూడదు సార్ ఎప్పుడెక్కడ. కానీ ఈరోజు మనం దాన్ని బాహ్య ప్రపంచం ముందు తీసుకొచ్చి నిలబెట్టి ఇగో మేము చేసినామని చెప్పి చూపిస్తున్నాం. వాడిని సర్జికల్ స్ట్రైక్ వాడిని దెబ్బ కొట్టినప్పుడు కనీసం మనం ఎప్పుడు చేసినాం, ఎట్లా చేసినాం అనేది కూడా తెలియకుండా చేయాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మనం దాన్ని బయట ప్రపంచానికి తీసుకొచ్చి చూపిస్తున్నాం. అయితే ఒక విషయం, ఈ సిరీస్ ఆఫ్ అటాక్స్ చూసినప్పుడు 2 జనవరి 2016 పఠాన్ కోట్ కానీ, 18/09/2016 ఊరి అటాక్ కానీ, February 27, 2019 అటాక్ మన అభినందన్ అటాక్ కానీ, 23లో జరిగిన 20 ఏప్రిల్ 2023 అటాక్స్ కానీ, ఇప్పుడు కానీ ఈ సిరీస్ ఆఫ్ అటాక్స్ చూసినప్పుడు అంటే ఏదైనా డేట్స్ కరెక్ట్గా డేట్స్ చూసే ప్లాన్ చేస్తున్నారా? అండ్ అగైన్ 14 ఫిబ్రవరి అటాక్ కానీ ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇవన్నీ డేట్స్ ముందుగా ఫిక్స్ చేస్తున్నారా, యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. అయితే ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటున్నారు. ఎస్, వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ముందుగా ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మన దగ్గర నుంచి కూడా ఏమైనా జరిగినాయి అనేది కూడా ముందు మన వైపు నుంచి కూడా మనం చూసుకోవాలి. శివాలు శవాలు అని మనం కూడా ఇట్లాంటి వ్యాఖ్యలకు తెరలేపొద్దు మనం కూడా.
అదే అదే పాకిస్తాన్ ఇండియా అన్నది కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ అది కాంగ్రెస్ బీజేపీ దాని విషయంలో మాట్లాడి, సో దానికి దీనికి ఉగ్రవాదానికి దీనికి ముడిపెట్టాను. నేను అందుకనే నేను రాజకీయాల గురించి ఏం మాట్లాడట్లేదు. నేను రాజకీయాలు అంటే ఇంకా సిరీస్ ఆఫ్ అటాక్స్, రాజకీయాలు, ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఎలక్షన్ జరిగినప్పుడు ఈ అటాక్స్ ఎందుకు జరుగుతాయని అడుగుతుండే. కానీ నేను రాజకీయాల జోలికి పోకుండా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నప్పుడు మనం కూడా సైడ్ నుంచి కూడా మనం 100% కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బ కొట్టడానికి, లేకపోతే ముఖ్యంగా ఆ దేశం అని కాకుండా తీవ్రవాద వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడానికి మనకు పెద్దగా టైం పడుతుందని నేను అనుకోను. అయితే గతంలో ఇట్లాంటి సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత మన దేశం పైన ఒక్క దాడి కూడా జరగదు అని అన్నారు. కానీ ఎన్ని ఫినాన్షియల్ దాడులు మన పైన జరిగినాయి. ఈ రోజు కూడా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాగానే 1,00,000 మందికి ఫినాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించినటువంటి వాట్సాప్ మెసేజ్లలో వాళ్ళకు సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేసి మీరు కనుక మాకు డబ్బులు పంపించకపోతే మీ ఫోటోలను మీ కాంటాక్ట్స్లోకి పంపిస్తాము అన్నటువంటి ఫినాన్షియల్ సైబర్ నేరాలు ఆ యొక్క దేశం నుంచి లేదంటే ఉగ్రవాద సంస్థల నుంచి జరుగుతున్నాయన్న మాటను కూడా మనం తీసుకోవాలి. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత భారతదేశం అంతే అగ్రెసివ్గా గర్జిస్తోందని చెప్పాలి. పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే పిఓకేకి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్ బేస్కి యుద్ధ విమానాలను కూడా తరలించి ఇక యుద్ధానికి సిద్ధంగా ఉండడానికి ఇప్పటికే పాకిస్తాన్ అయితే రెడీగా ఉంది. పాకిస్తాన్ వైమానిక దళం కరాచీ ఎయిర్ బేస్ నుండి 18 ఫైటర్ జెట్లను భారత సరిహద్దు వైపు ఉన్నటువంటి పాక్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు ఇప్పటికే పంపించడం జరిగిందంటే పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. ఇందాక సాదిక్ గారు మాట్లాడినట్టు సో ఇక యుద్ధం జరగబోతోంది, యుద్ధం తప్పదా అన్నది మాత్రం కనిపిస్తోంది. జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు. శాస్త్రి గారు, గుడ్ ఈవినింగ్. సో కొన్ని అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 65 ఏళ్ల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది. భారతదేశం తీసుకున్నటువంటి అత్యంత పెద్ద నిర్ణయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా భారతదేశ అంటే ప్రయాణికులపైన, పర్యాటకులపైన కాదు, భారతదేశ ఆత్మపైన జరిగినటువంటి దాడి, దీన్ని ఖచ్చితంగా కౌంటర్ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇవాళ అఖిలపక్ష సమావేశం నడుస్తోంది. సో నెక్స్ట్ ఎట్లా ఉండొచ్చు? సర్జికల్ స్ట్రైక్ వరకేనా, లేదంటే పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టు భారత్ వ్యూహాల్ని ముందే పాకిస్తాన్ పసిగడుతోందా? ఎట్లా చూడొచ్చు శాస్త్రి గారు? నమస్కారం. ఇప్పుడు ఇది మూలాలు చూడాల్సిన విషయం. మూలాలు తెలియకుండా, ఎందుకంటే మనం 122 లక్షలు ఖర్చు పెట్టాం. ఈ 122 లక్షల కోట్ల రూపాయలు 1947 నుంచి 2025 దాకా ఖర్చు పెట్టాం. 122 లక్షల కోట్ల రూపాయల సంపత్తి కొనుగోలు శక్తి, ప్రజల యొక్క కొనుగోలు శక్తిని ఇన్వెస్ట్ చేసి మనం దీన్ని కాపాడుతూ వచ్చాం. కానీ మనం మూలం దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు మనం ఏమనుకోవాలంటే ఏ సమస్య అయినా సాల్వ్ చేయాలనుకున్నప్పుడు దాని మూలం దగ్గరికి వెళ్ళాలి. ఆ మూలం ఏంటి? 1947లో జరిగింది ఏంటి అసలు? 1947లో అసలు ఈ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మన భారతదేశ ప్రభుత్వం యొక్క రోల్ ఏంటి? పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా అండ్ గవర్నమెంట్ రోల్ ఏంటి? అసలు ఏ రకంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది? ఇన్ని వేల మంది ఎందుకు చనిపోయారు? ఇవన్నీ వస్తాయి. ఎందుకు రాకూడదంటే రాకూడదని లేదు, వస్తాయి. ఎందుకంటే మీకు నేను చాలా స్పష్టంగా చెప్తాను. గిల్గిట్ లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గిల్గిట్, బలిస్తాన్ లో గిల్గిట్ లో పాకిస్తాన్ వాళ్ళు జెండా పాతల, బ్రిటిష్ వాడే ఇళ్ళకి జెండా పాతేశాడు. బ్రిటిష్ జనరలే గిల్గిట్ కోట మీద పాకిస్తాన్ జెండా పాతేశాడు. జెండా పాతేసి మహమ్మద్ అలీ జిన్నాకు మొన్నాడు వైర్ పంపించారు, మేము ఇక్కడ జెండా పాతేసాం, వచ్చి మీరు ఇచ్చేయండి. సో బ్రిటిష్ వాళ్ళు చేసిన ఈ దగులుబాజీ పనికి మన నాయకులు సహకరించారు. అక్కట్లో మన నాయకులు చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు, ఇప్పుడు ఈయనే కాదు, ఇప్పుడు ఈ 28 మంది కాదండి, ఎన్ని సంఘటనలు మనం ఇలా ఎప్పుడు నేను నేషనల్ మీడియాలో అరుపులు కేకలు పెట్టి మనం అస్తమానం అంటూ ఉంటాం, ఏదో చేసేయాలి. ఏంటంటే ఇదేంటిది? ఎందుకు మనం ఏంటంటే దీని వెనకాల ఎన్నో వింత విచిత్రాలు ఉన్నాయి. చైనా రోల్ ఉంది. ఏదో మనం పాకిస్తాన్ మీద వార్ చేసామంటే పాకిస్తాన్ మీదకి వెళ్ళినట్టు కాదు ఇది. పాకిస్తాన్ తో మన యుద్ధం కాదు ఇది. మీకు క్లియర్ గా చెప్తాను, ఇదేం పాకిస్తాన్ కొట్టడం కాదు, మనం చైనా కొట్టడం. ఇప్పుడు చైనా ఇందులో ఇన్వాల్వ్ కంప్లీట్ గా అయింది. అది వాళ్ళ సీపాక్ ఉంది. ఏదో అడావుడు పడిపోయి ప్రైమ్ మినిస్టర్ మనం చెప్తాం కదా ఆయన చెప్పని అడావుడు పడిపోవడానికి.
ఆయన పద్ధతిగా ఏంటంటే మొత్తం డ్యూ డిలిజెన్స్ చేయాలి, మొత్తం కంప్లీట్ గా 28 మంది ప్రాణాలు పోయారు, అందులో డౌట్ లేదు, జరగకుండా జరిగిపోయింది. దాన్ని ఏ రకంగా అది దీంట్లో అంటే మీరు చెప్పే గిల్గిట్ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి ప్రాంతం, బ్రిటిష్ వాడు ఎగిరేసినటువంటి జెండా. దీంట్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. అదే గిల్గిట్ అంటే అసలు మనకి అసలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది లేదు. లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు మరి అప్పుడు సర్దార్ పటేల్ ఎందుకు ఆపారు? ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అటువైపు వెళ్ళిపోయినప్పుడు మనం ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ లో ఎల్ఓసిని ఎందుకు ఒప్పుకున్నాం? సిమ్లా అగ్రిమెంట్ లో ఒప్పుకున్నారు, వాళ్ళ 3 విషయాలు ఒప్పుకున్నారు. ఇందిరాగాంధీ గారు ఒప్పించింది ఏంటంటే ఎల్ఓసిని ఒప్పుకున్నారు, తర్వాత బయలాటరల్ గా దీన్ని డిస్కస్ చేసుకుని సెటిల్ చేసుకోవాలనుకున్నారు, తర్వాత ఇంకా బంగ్లాదేశ్ ని గుర్తించాలనుకున్నారు. సో మనం గుర్తించాము, మన వల్ల అది బంగ్లాదేశ్ గుర్తించబడింది. సో ఏ రకంగా మనం ఏదో సర్జికల్ స్ట్రైక్ చేసేస్తామా లేకపోతే వార్ చేసేస్తామని కాదు. బట్ ఇక్కడ అంటే మీరు చెప్తున్నట్టు శాస్త్రి గారు సిమ్లా ఒప్పందం గురించి వచ్చారు కాబట్టి, సిమ్లా ఒప్పందంలో ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాలు ఏంటంటే భారత్ పాకిస్తాన్ల మధ్యలో వేరే దేశం రావడానికి వీల్లేదు, ఈ 2 ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారానే సమస్యను నిర్ణయించుకోవాలి. అది ఎల్ఓసియా లేదంటే పిఓకేనా, కాశ్మీర్ సంబంధించినటువంటి అంశం. సో ప్రతిసారి పాకిస్తానే కొంచెం దుందుడుకు చర్యగా ఐక్యరాజ్య సమితికి వెళ్ళడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఒక సిమ్లా ఒప్పందం ఉంది కాబట్టి దాన్ని బలహీనపరచడం జరిగింది సో పాకిస్తాన్. బట్ ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఈ అంశాల్ని కాదనుకుంటూ వీటిని వ్యతిరేకిస్తూ యుద్ధాలకే కాల్దూవుతోంది, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ముందడుగు వేస్తోంది. సో ప్రతిదాని అలాగాదండి, ఉగ్రవాదాన్ని కాదు, ఉగ్రవాదులేం కాదు, వాళ్ళ మొత్తం ఆ పాకిస్తాన్ ఆర్మీ ఏర్పాటు చేసిన తర్వాత బంగ్లాదేశ్ లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత 4 రాష్ట్రాలుగా ఉండే గిల్గిట్ బలిస్తాన్, కేపీ, సింధ్ అండ్ పంజాబ్ అండ్ బలూచిస్తాన్, ఈ 4 రాష్ట్రాలకి అంతమంది సైన్యం అవసరం లేదు. వాళ్ళు అంతమంది సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నారంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి వాళ్ళు సెకండరీ ఆర్మీగా పనిచేయడం, తర్వాత అమెరికాకి చాలా స్పష్టంగా కోల్డ్ వార్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్మీ, అది ఒక టెర్రరిస్ట్ ఆర్మీ. అది మీరేదో ఇచ్చేసారు, వాళ్ళ దేశే టెర్రరిజం. ఆ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కి మీరు ఆఫ్ఘనిస్తాన్ ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ పక్కన అబూటాబాద్ లో పట్టుకున్నప్పుడు తెలియలేదా మనం మీరు ఏదో కంగారు పడిపోయి మనం ఏదో యుద్ధం వెళ్తున్నాం, మనం యుద్ధానికి వారికి ఒక ఆర్మీతో యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు, ఒక టెర్రరిస్ట్ ఆర్మీతో వెళ్తున్నాం. వాళ్ళకి ప్రతి ఆర్మీకి ఒక దేశం ఉంటుంది, ఈ ఆర్మీకి ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది, కానీ ఈ ఆర్మీకి ఒక దేశం ఉంది. ఆ ప్రజల్ని అల్లాడిచ్చేస్తూ ఉంటారు పాకిస్తాన్ ప్రజల్ని, ఎందుకంటే వాళ్ళకి సిస్టమేటిక్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పొలిటికల్ తత్వాన్ని కూడా వాళ్ళలో తీసేసుకుని వాళ్ళకి ఏంటంటే ఎన్ఎస్సి ఇవేమి ఉండవు, అన్ని వాళ్ళే ఆర్మీ చీఫే అన్ని వాడే చేస్తారు. వాడికి 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్, నవంబర్ 22న ఆయన రిటైర్ అయిపోతాడు, ఎల్లుండి రిటైర్ అవుతాడు అనగా ఆసిఫ్ మునీర్కి సంతకం పెట్టి 3 ఏళ్ల పాటు ఆసిఫ్ మునీర్ని అపాయింట్ చేశారు. వాడు ఇప్పుడు నవంబర్ లో అయిపోతాడు. ఏంటంటే పాకిస్తాన్ మనం చేయవలసింది చాలా సింపుల్ గా, నాకంత అంటే నేను ఒక ఆర్థికవేత్తగా చెప్పేది ఏంటంటే ప్రతిది బుల్లెట్ కూడా తెక్కకుండా మన చేత ఏ రకంగా అయితే చైనా వాడు మనం కరెక్ట్ గా కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడుతుంటే గాల్వాన్ లో నిలబడి మన చేత 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టించాడు, ఒక్క బుల్లెట్ వదలలేదు, ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. అదే రకంగా మనం ముందు అమెరికాను మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి F-16 తీయించేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న F-16 విమానాలు అమెరికా తిరిగి తీసేసుకోవాలి. అసలు అమెరికా ఏ బేసిస్ లో ఇచ్చింది అక్కడికి F-16 ఏ రకంగా ఇచ్చింది? మనం చేయవలసిన క్వాలిటేటివ్ యాక్షన్స్ చాలా ఉన్నాయి. క్వాలిటేటివ్ యాక్షన్స్ మీదే మనం అవసరం లేదు. మన ఆర్థిక వాళ్ళు ఒక రోజు కూడా యుద్ధం చేయరండి, మీకు అది కూడా చెప్పేస్తాం. వాళ్ళు ఒక రోజు కూడా యుద్ధం చేయరు, కానీ మనం యుద్ధం చేసిన తర్వాత మనం సాధించేది ఉండదు, మనం యుద్ధం చేసి సాధించేది కూడా ఉండదు. అది కూడా చెప్తుంది. మీకు కావాల్సిన మీరు ఫ్రేమ్ వర్క్ చేసుకోండి. మీరు ఫ్రేమ్ వర్క్ ఏంటి? మీకు మనకున్న ప్రదేశం బట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకవేళ మనం యుద్ధం చేసి తీసుకొస్తావా? ఇక్కడ ఏంటి మనం పీస్ఫుల్ లివింగ్ అడుగుతున్నావా? వాళ్ళ పీస్ఫుల్ లివింగ్ అంతా వాళ్ళు అడుక్కునేవాళ్ళు. మనకి 4,700 మందిని అడుక్కునే వాళ్ళని సౌదీ అరేబియా నుంచి అక్కడి నుంచి వాళ్ళు పంపించేశారు మొన్న. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఇండస్ట్రీ మెయిన్ ఇండస్ట్రీ అడుక్కోవడం. సో అటువంటి వాళ్ళతో మనం ఏ రకంగా దెబ్బలాడడానికి వెళ్తున్నాం? వాళ్ళు అన్ని ఇప్పేసి కూర్చున్నారు, మనం కాదు కదా. మన వ్యవస్థీకృత, మన సమాజం ఉంది, మన ఫ్యామిలీలు ఉన్నాయి, మన పద్ధతి ఉంది. ఇవన్నీ అదేంటంటే అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి.
జరగకూడదు. మేము అమెరికాలో జరుగుతుంది, ఆయన ఏం చేశాడు? అమెరికాలో జరిగితే 9/11 జరిగితే ఏం చేయగలిగారు? అమెరికా వాళ్ళు ఏమైనా ఆపగలిగారా? ఇది ఫెయిల్యూర్ అనేది ఏం చేయలేని ఎవరు. అది ఇంకా దానికి కొన్ని చోట్ల అన్ని చోట్ల డాక్టర్లు వేసుకుని ఎవరు చూడలేరు. 10 లక్షల మంది. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి నేను వెళ్ళాను, నేను అక్కడ ఉన్నా, నేను వెళ్ళాను కూడా. 4-5 టైంలు వెళ్ళాను, ఒక టైం కూడా కాదు. లాస్ట్ ఇయరే వెళ్ళాను. అక్కడ ఏంటనుకున్నారు, 4.5 కిలోమీటర్స్ మనం ఆ పహల్గామ్ లో దిగిన తర్వాత వాడు ఏంటంటే అక్కడ వచ్చి ఎదురుగుండా గుర్రాలు పట్టుకుని ఉంటారు, ఒక 5-6 వేల మంది, 5-6 వేల గుర్రాలు ఉంటాయి. సో మీరు చెప్తున్నట్టు శాస్త్రి గారు మీరు చెప్తున్నట్టు, ఎందుకంటే F-16 బలం పాకిస్తాన్ ఉందన్నటువంటి ధీమాతో ఉంది. సో ఆ యుద్ధ విమానాలని మళ్ళీ తిరిగి తీసుకోవాలన్నటువంటి డిమాండ్ ఒకటి ఇప్పుడు కనిపిస్తోంది మీ వైపు నుంచి. అండ్ గతంలో కూడా F-16 ఉగ్రవాదానికి కాదు, ఇది ఇండియా పైన దాడికి ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉన్నాయి భారత్ అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ భారతదేశం నుంచి రావడం జరిగింది. అట్ సేమ్ టైం 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో కూడా పాకిస్తాన్ F-16 ఉపయోగించింది అన్నటువంటి వాదనను కూడా భారత్ తెరపైకి తీసుకొచ్చింది. సో భారత్ ఇచ్చినటువంటి ఆధారాలు కూడా కనిపించింది. ఒక్క నిమిషం, వాళ్ళకి బేస్ చైనా అండి, వాళ్ళకి అన్ని ఇచ్చేదే చైనా. సో అంచేత మనం ముందు చెప్పేసే ముందు మన ఇదంతా ఇది ఇప్పుడు వారైతే అమెరికా కూడా ఎంటర్ అవుతుంది, ఇవన్నీ జరిగిపోతాయి, ఆటోమేటిక్ గా అయిపోతాయి. ఇవన్నీ వాళ్ళకి సెటిల్ ద స్కోర్స్ లో ఇండియా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన ద్వారా సెటిల్స్ ద స్కోర్స్ లో అది బయలాటరల్ గా, నేను ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ గా చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒకళ్ళకి సెటిల్ ద స్కోర్స్ మన దగ్గరికి వెళ్ళకూడదు. మనం దీన్ని అడ్రస్ చేయాలి. పీస్ఫుల్ లివింగ్ ఇన్ కాశ్మీర్ అండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ రెండే మన బాధ్యత. కథమాని మనకు సంబంధం లేదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పీస్ఫుల్ లివింగ్ ఇన్ కాశ్మీర్, టెర్రరిజం అనేది ఉండకూడదు. అలాంటి ఆబ్జెక్టివ్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ఎంతవరకు మనం వెళ్ళాలనేది మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అది డ్రా చేయకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నో అది పాకిస్తాన్ అనుకోండి, వాళ్ళకేం లేదు. వాళ్ళు ఇప్పుడు అమెరికా వాళ్ళు చెప్తే పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కొడతారు, లేకపోతే చైనా వాడు వచ్చి ఇంకో ఈ డబ్బు తీసుకుంటే వాళ్ళు దే ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అండి. ఇప్పుడు ఇవాళ పొద్దున్న జరిగిన అపాయింట్మెంట్ వాళ్ళ CCS మీటింగ్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అడిగాడంట, మన దగ్గర ఎంత డబ్బు ఉంది మేము ఎంతనే. ఒక రోజుకు కూడా సరిపోదని వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. ఒక రోజుకు కూడా సరిపోదని. అలాంటి కంట్రీతో మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నాం అంటే మనం చెయ్యాలా చేయకూడదా? అసలు నేను అదే చెప్తాను, ఒక టెర్రరిస్ట్ ఆర్మీ దాని డెఫినేషన్ టెర్రరిస్ట్. అంటే మేబీ ఇక్కడ ఇంకొక పాయింట్ ను కూడా గమనించాలేమో. పాకిస్తాన్ కోరుకుంటే అఫ్ కోర్స్ యుద్ధం చేస్తే పాకిస్తాన్ తట్టుకోదన్నటువంటి విషయాన్ని కూడా మనం చర్చల్లో చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి. అన్ని ఆధారాలతో సహా ఇందా కార్తిక్ గారు కూడా మన దగ్గరటువంటి ఆర్మీ బలం ఏంటి, మన దగ్గరటువంటి వెపన్స్ ఏంటి అన్నది కూడా. ఆర్మీ బలం అలాగండి, మన ఆర్మీ బలం ఎవరి మీద చూపిస్తాం? ఇప్పుడు ఆ రష్యా వాడు ఉన్నాడు, వాడు యుక్రెయిన్ మీద కొడుతున్నాడంటే కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఇరాన్ వాడు ఉన్నాడు, అమెరికా ఇరాన్ కొట్టుకున్నాయంటే దాని అర్థం ఉంది. ఇక్కడ అలా కాదు కదా. వాడికి ఏంటి, వాళ్ళ వృత్తి ప్రవృత్తే టెర్రరిజం. వాళ్ళని అమెరికా వాళ్ళు యూజ్ చేసుకున్నదే టెర్రరిజానికి. ఆ కంట్రీని నిలబెట్టిందే టెర్రరిజానికి. ఆ సైన్యం ఉన్నదే, ఆ సైన్యం ఎప్పుడు అక్కడ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా. ఇప్పుడు మీరు చూడండి, నవాజ్ షరీఫ్ కన్విక్టెడ్, ఆసిఫ్ అలీ జర్దారీ కన్విక్టెడ్, జర్దారీ ప్రెసిడెంట్, వాళ్ళ అమ్మాయి ఏమో ఫస్ట్ లేడీ ఆఫ్ ది కంట్రీ. అలాంటి వాళ్ళకి సిగ్గు అవే ఉండవు. వాడు కన్విక్ట్ అయిపోయిన మనిషి వాళ్ళు. ఇంకా నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ అంటారా, పూర్తిగా కన్విక్ట్ అయిపోయిన ఫ్యామిలీ అది. ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు బాబు, ఆయన లోపలేసి ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దే హావ్ ఎనఫ్ దేర్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ, అవును. సో దే హావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సింపతి కోసం ఇట్లాంటి గేమ్ ప్లాన్ ఏమైనా చేస్తుందా పాకిస్తాన్? ప్రజలు మన ప్రజలకి నేను చెప్పేది ఒకటే, ఈ ఇన్సిడెంట్ అమెరికాలో ఉన్నా కూడా అవుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు మీద ఇమోషనల్ గా కాదు, ఆర్థిక పరంగా మన పద్ధతి ప్రకారం మనకు కావాల్సింది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, తర్వాత కాశ్మీర్ లో పీస్ఫుల్ లివింగ్, టెర్రరిజాన్ని అంతమొందించడం. ఈ 3 పాయింట్స్ మనకు కన్ఫైన్ అయితే అది పాకిస్తాన్ అటు ఆర్మీ ఎలా ఉంటుంది, దానికి ఏంటి, అవన్నీ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే చచ్చిపోతారు. వాళ్ళు అడిగారండి డబ్బు ఎంత ఉందంటే వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడండి, మన దగ్గర అంత పెద్దగా లేదండి బాబు, ఓ రోజు నుంచి లేదండి. ఒక రోజు మనం అనవసరంగా ఎంత మీరు మనం మూవ్మెంట్ చేసాం అనుకోండి, మనకి ఎంత ఖర్చో మీకు తెలియట్లేదు. చెప్పాను కదా, ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించకుండా we spent on 2.5 lakh crores చైనాతో. ఒక్క బుల్లెట్ కూడా వాడలేదు మనం గేల్వన్లో. ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మనం. ఇప్పుడు ఎంత మూమెంటం చేస్తాం, మనం మూమెంట్ మొత్తం నడుపుతాం. ఏమవుతుంది, ఇప్పుడు ఈ 5-6 లక్షల మంది సైన్యాన్ని మనం మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ పెడతాం. ఈ మిసైల్స్ ఇవి ఆ బే ఆఫ్ బెంగాల్లో, అరేబియన్ సీ లో మొత్తం నేవల్ అన్ని చేస్తాం. ఏంటి దాని వాట్ ఈస్ ది ఫైనల్ అవుట్కమ్? ప్రైమ్ మినిస్టర్ కైనా ప్రజలు అడిగినా ఎవరైనా అవుట్కమ్ 3
కాశ్మీర్ పీస్ఫుల్ గా ఉండాలి, టెర్రరిజం అంతమొందించాలి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసుకోవాలి. ఈ మూడింటికి ఇంత ఇంత ఈ మూమెంట్ అవసరమా? అది నేను అడిగాను. ఈ మూడింటికి ఈ మూమెంట్ అవసరం. బట్ పిఓకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే పిఓకే ఆక్రమించడం, పిఓకేని మళ్ళీ తిరిగి తీసుకోవడం అంత ఈజీవేనా? అలాగే పిఓకేని మనం ఆక్యుపై చేయగలం, వాళ్ళే వచ్చి కలుస్తారు. మోడీ గారు రేపు ఇంకొక ఏడాది ఉంటే వాళ్ళే వచ్చి కలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళకి భోజనం లేదు, వాళ్ళకి అక్కడ భోజనం లేదు, రొట్టెలు లేవు. నేను వాళ్ళు పాకిస్తాన్ క్లోజ్ గా మానిటర్ చేస్తాను. వాళ్ళ ఎకానమీలో 280 రూపాయలు ఇక్కడ ఆట, ఇక్కడ ఆట 30-40 రూపాయలు, అక్కడ 280 రూపాయలు తట్టుకోలేకపోతున్నారు. మీరు అక్కర్లో మనం అనవసరంగా పాక్ ఆక్యుపైడ్ కోసం మనం అంత వారు చేస్తున్నాం. వాళ్ళు వచ్చి ఆటోమేటిక్ గా కలుస్తారు, వాళ్ళే తన్ని తగలేస్తారు ఆ పాకిస్తాన్ ఆర్మీ. మనం చేయక్కర్లా, వాళ్ళే చేస్తారు. ఆ ప్రజలు వాళ్ళు అంత శక్తిత్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళు పఠాన్లు, వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు. మన పాక్ ఆక్యుపైడ్ పఠాన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళు. ఆ కమ్యూనిటీ అన్ని పవర్ఫుల్ కమ్యూనిటీ, వాళ్ళు దక్క ముక్క తిన్నవాళ్ళు. అంటే మీరు మనం ఎందుకంటే మనం డీప్ అనాలిసిస్ చేయాలి. మాట్లాడితే ఏమవుతుందంటే ప్రజల్ని తప్పుదో పట్టించకండి. ప్రజలుగా 20 మందిని చంపారు, 28 మందిని చంపారు, ఇందులో డౌట్ లేదు. అది తప్పు కాదు, తప్పున్నారు తప్పు. కానీ ఏంటి నేను అనేది, మనం ఇప్పుడు మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ 3. మన ప్రజలు వెళ్ళి హాయిగా కాశ్మీర్ మనం ప్రాపర్ గా ఎలా మనం ఇచ్చేస్తున్నాం, దాన్ని సెటరైట్ చేయాలి. గవర్నమెంట్ లో గవర్నెన్స్ ఏంటి, ద ప్రిన్సిపల్ నారేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ మస్ట్ ఎగ్జిస్ట్ యాజ్ అ డెమోక్రటిక్ మేనర్. అంతేగాని ఇప్పుడు టీవీల్లో పెట్టేశారు, కొట్టండి మొత్తం వేసిన మెసేజ్, అలా కాదు కదా. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్, ఎందుకంటే మన 140 crores పాపులేషన్. మన రోజు మీరు ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఇది అవుతారు, మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు. కానీ ప్రాబ్లం వచ్చింది. సార్ ఒక్క నిమిషం సార్, ఇంతకు ముందు సాదిక్ సార్ మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు సార్, అక్కడ అసలు అక్కడ సెక్యూరిటీయే లేదు అని అన్నారు. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అని మనం ఎందుకు అనుకోవద్దు సార్? అయితే నేను ఇంతకు ముందే చూస్తున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంది, మీ అందరికీ తెలియదు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మీరు పహల్గామ్ లో దిగిన వెంటనే మీరు గుర్రాల దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ పోలీసులు మొత్తం నుంచుంటారు. పైకి వెళ్తున్నప్పుడే వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అక్కడ 68,000 మంది సైన్యం ఉంది. అటాక్ ఎందుకు జరిగినట్టు సార్? నేను జరిగింది చెప్తున్నాను. వీళ్ళు నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళు చాలా స్పష్టంగా ముందు లోకల్ గా వీళ్ళు వచ్చి అక్కడ స్థిరపడి ఇదంతా పెద్ద వ్యవహారంగా చేశారు. దాన్ని అంటారు సార్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం అని దాన్ని అంటారు. సార్ ఒక్క నిమిషం ఆగండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. శాస్త్రి గారు ఒక్క నిమిషం సార్ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే చర్చ వేరేలాగబోతుంది సార్. అది వద్దు, ఇప్పుడు మాట్లాడదాము సార్. శ్రీకాంత్ సార్, ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు అంటే సార్ ఉండి లేదు 60,000 మంది ఉన్నారు అని అన్నారు. 60,000 మంది ఉన్నప్పటికీ కూడా ఇంతమందిని ఈ విధంగా మరి ప్యాంట్ జిప్పిప్పి మరి మీరు హిందువా ముస్లిం అని చూసి చంపినారు అని అంటే వారు అక్కడ స్థిరపడినట్టే కదా, అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేనట్టే కదా సార్. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇప్పుడు చూస్తున్నప్పుడు నాకు దొరికిన ఒక విషయం సార్, ఇదే వేదిక సార్, రామన్న ఒక్క నిమిషం, ఇదే వేదిక ఐ న్యూస్ ఛానలే 12 ఏప్రిల్ 2025 నాడు 12 ఏప్రిల్ 25 నాడు హెచ్చరికలు జారీ అంటే ఒక వార్త చదివింది సార్. దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఈ దేశంలో వీళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థను వీళ్ళు అలర్ట్ చేయలేదంటే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, వాళ్ళ మీద యుద్ధం చేస్తాము. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఆయన ఐ న్యూస్ లో ప్రసారమైనటువంటి వార్తను ఏప్రిల్ 12 తారీఖునే సాక్ష్యంగా చూపించి మాట్లాడుతున్నారు. ఉగ్రదాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ అలర్ట్ చేయాలని చెప్పేసి. దాడి జరిగిన తర్వాత ఇప్పుడు చర్చలోకి వస్తాం. ఈ రోజు ఇక్కడ కూర్చొని సింధు నది గురించి ఏమైంది, సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, యుద్ధం చేస్తాము. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 38 సార్లు దాడులు జరిగినాయి. మీరు కాశ్మీరీ పండిట్లు జరిగిందండి. సాయంత్రం 4 గంటలకి ఇండియన్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీకి విషయం తెలిసిపోతే ట్రూప్స్ ని విత్ ఇన్ 2 hours లో ట్రూప్స్ వెళ్ళిపోవచ్చు. మా హోమ్ మినిస్టర్ వెళ్ళిపోయాడు అమిత్ షా గారు అక్కడికి. ప్రశ్న
వెళ్ళినారు తెలిసింది ఇదంతా తర్వాత విషయం. అసలు ముందు ఎట్లా వచ్చినారు వాళ్ళు? మీరన్నారు 68,000 మంది సైన్యం ఉందని అంటున్నారు. మరి సైన్యం అంతా ఏం చేస్తున్నట్టు అక్కడ? కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల జరిగింది. ఏది కాంగ్రెస్ సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేమైనా మతం ఉండి మాట్లాడుతున్నారు? ఏమన్నా మతం ఉండే మాట్లాడుతున్నారా? హోస్టల్ ఉండి మాట్లాడుతున్నారా? నరేంద్ర మోడీ గారు కేవలం ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. 38 సార్లు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 24 సార్లు దాడులు జరిగినాయి. ఈ 2016 జనవరి, సెప్టెంబర్ 19, 23 ఈ సంవత్సరాలన్నీ కూడా కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. ఈ రోజు ఈ దాడి జరిగింది కూడా కేవలం వక్ఫ్ బోర్డు యొక్క టాపిక్ ని డైవర్ట్ చేయడానికి, రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే జరిగినాయి. కాంగ్రెస్ వల్ల జరిగింది అనడానికి కొంచెం మనసాక్షి ఉండాలి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు పెద్దిరెడ్డి గారు చాలా పెద్ద అలిగేషన్ చేస్తున్నారు. ఎన్నికలప్పుడే ఉగ్రదాడులు జరుగుతుందని చెప్పేసి పెద్ద అలిగేషన్ చేస్తున్నారు. ఏమండి శ్రీకాంత్ గారు, ఈ యొక్క కాశ్మీరీ సమస్యకి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, ఈ రోజు వరకు సోనియా గాంధీ వీళ్ళే కారణం. మరి మీరేం చేస్తున్నారు సార్? 11 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు. ఎన్నికలు చేస్తారు కదా, ఆర్టికల్ 370 రద్దు చేసి ఎన్నికలు జరిపారు కదా. ఏం చేశారు మీరు? 11 సంవత్సరాల నుంచి మీరు సాధించిన ఘనత ఏముంది? కాంగ్రెస్ పార్టీ అంట కొంచెం బుద్ధి ఉండాలి ఆ మాట్లాడడానికి. కాశ్మీర్ ఒక సపరేట్ దేశం కావాలనే ఫోరంలో కో ప్రెసిడెంట్ గా సోనియా గాంధీ ఉన్నారు. అవును సార్, ఆ రోజు ప్రధానమంత్రి బీజేపీ పార్టీ ఏం చేసింది? ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? ఆర్ఎస్ఎస్ పార్టీ 70 ఏళ్ల తర్వాత చనిపోయిన జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఈ రోజు సమాధానం చెప్పలేరనే ధైర్యం వీళ్ళది. చరిత్రకు చరిత్రకారుల వల్ల ఈ రోజు మాట్లాడుకోవాలి కాదు. ఆ రోజు శాస్త్రి గారు మాట్లాడండి. అలాగండి, మీకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అనేది 172 ఇన్సిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ గారు 10 ఏళ్లలో జరిగినాయి. మీరు మహారాష్ట్రలో తాజ్ మహల్ హోటల్లో అటాక్ అవుతున్నప్పుడు ఎస్పీ నన్నదరాన్ ఒక ఐపీఎస్ ఆఫీసరు నాకు రూమ్ లో 6 టెర్రరిస్టులు డైరెక్ట్ గా కనబడుతున్నారు, నన్ను వేసేయమంటారా అంటే వేయొద్దని చెప్పింది ఎవరు? వేయొద్దని చెప్పింది అసలు ఎందుకు చెప్పారు? మీరు రానా అమెరికా నుంచి 20 మనం ఎన్నేళ్ల తర్వాత తీసుకొచ్చామండి. అక్కడ సుప్రీంకోర్టు వీడికి పని లేదంటే వీడి పని లేదంటే మీరుగో ఒకటి నేషనల్ సెక్యూరిటీ ముందు నాకు పార్టీతో నా బీజేపీనైనా ఇచ్చేగాను, కానీ నేషనల్ సెక్యూరిటీ దాని మీద ప్రజలకు తెలియజేయాల్సి ఏంటంటే ఈ స్టోరీ 1947 లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ 1947 ఎన్నిసార్లు అటాక్ దగ్గరికి వెళ్ళి తీరుతారు. చెప్పండి. అసలు ఇండియా పైన జరిగిన అటాక్ 122. నెంబర్ చెప్పొద్దు. ఆయనకు నరేంద్ర మోడీ 122లో బీజేపీ మొన్నే కదా వచ్చింది సార్. 38 మోడీ గారు అటాక్ రూల్లోనే జరిగినాయి. అందులో 24 వాజ్పేయి గారు ఉన్నప్పుడే జరిగింది. ఏంది సార్ సర్జికల్ స్ట్రైక్? చిన్నపిల్లలు ఆడుకునే సర్జికల్ స్ట్రైక్ అసలు దేశంలో లేదు, చరిత్రలో చూపెట్టద్దు. మనం తీసుకొచ్చి మీరు ప్రపంచ దేశాల ముందు చూపించారు. సర్జికల్ స్ట్రైక్ అంట ఏందా? సర్జికల్ స్ట్రైక్ చిన్నపిల్లలు మన ఆర్మీ ఇట్లా చిక్కేస్తే సర్జికల్ స్ట్రైక్ తెలుసా? సర్జికల్ స్ట్రైక్ వచ్చేది సార్. ఈ రోజు ఇండియాకి సంబంధించినటువంటి మాజీ ఆర్మీ చీఫ్ చెప్పింది సార్, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి అసలు రిక్రూట్మెంటే లేదు అని. వీళ్ళు ఏదో పెద్ద అగ్నివీర్ అని తీసుకొచ్చారు. అగ్నివీర్ ఈ రోజు ఏమైంది మరి? అగ్నివీర్ ఎందుకు ఫెయిల్ అయింది? అగ్నివీర్ చెప్పండి మరి ఆ విషయం. ఏమన్నా మాట్లాడితే 1947 జరిగింది, జవహర్లాల్ నెహ్రూ గారు నిర్ణయం తీసుకున్నారని జరిగింది. కంప్లీట్ కూడా చేయట్లేదు ఆయన కావాలని. ఆ కాంగ్రెస్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి తప్పదండి. మీరు నరేంద్ర మోడీ గారిని ఎన్నికేసుకొచ్చి మీరు అన్నారు కాంగ్రెస్ అని. నేను మొదలు పెట్టలేదు, జరిగిందంటే కాంగ్రెస్ అని మీరు అన్నారు. మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దాన్ని కంట్రీ ఇప్పుడు ఇవాళ పొద్దున్న ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే
when a country pass this kind of situation, ఇదేదో కొత్త ఏదో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు కొత్తగా ఫేస్ చేసింది కాదు, ఇందిరాగాంధీ ఫేస్ చేసింది కాదు, రాజీవ్ గాంధీ అందరూ ఇలా ఫేస్ చేసిన వాళ్ళే. పివి నరసింహరావు చరారా షరీఫ్ లో దాని మీద ముస్లిం దాని మీద ఎంతమంది కనీసం 70 మంది టెర్రరిస్టులు వెళ్ళిపోతే ఆయన ఏమన్నాడు? మన సైన్యానికి ఏం సమాధానం చెప్పాడు తెలుసా పివి నరసింహరావు? నేను ఉన్నాను, నాకు తెలుసు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఏమి చేయకుండా దూరంగా కూర్చొని వాళ్ళు బయటకు వచ్చిన రోజు మాట్లాడదాం అన్నాడు. తర్వాత 42 రోజుల తర్వాత మొత్తం టెర్రరిస్టులు అందరూ బయటకు వచ్చారు. మీరు అర్థం చేసుకోండి, ఇది ఇన్సిడెంట్ అనేది ఎవరు శాస్త్రి గారు ఒక్క నిమిషం. ఇది 2 పార్టీల మధ్య జరిగే యుద్ధం కాదు, 2 దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధం. సో అంతర్యుద్ధాలు కాదు జరగాల్సింది, శాస్త్రి గారు కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. అంతర్యుద్ధాలు జరగకుండా ఉండాలి, అదే భారతదేశం కూడా కోరుకుంటోంది. ఇంటర్నల్ గా హిందూ ముస్లింల గొడవలు జరగొద్దు, ఇంటర్నల్ గా హిందువుల ముస్లింల గొడవలు జరగొద్దు. రెచ్చగొట్టే వాళ్ళు 100 మంది ఉంటారు, బయట నుంచి వచ్చి రెచ్చగొట్టే వాళ్ళు 1000 మంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ జీవీఆర్ శాస్త్రి గారు, సాదిక్ గారు, రామిమినేని గారు, కార్తిక్ గారు, అట్లాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో భారతదేశం ఏం చర్యలు తీసుకోబోతోంది? శత్రు దేశాన్ని శక్తిహీనం చేసి ప్రపంచం ముందు నిల్చోబెట్టుద్దా? సర్జికల్ స్ట్రైక్ కి ముహూర్తం ఖరారైందా? అఖిలపక్ష సమావేశం తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? సో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ నుంచి ఒక అల్టిమేటం జారీ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని. మరోవైపు సింధు జల ఒప్పందం కూడా వాయిదా పడడం వల్ల పాకిస్తాన్లో నీటి సంక్షోభం ఏర్పడితే, పాకిస్తాన్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోతే, పాకిస్తాన్లో వ్యవసాయం ఆగిపోతే, పాకిస్తాన్లో సాగునీరు తాగునీరు రాకపోతే, ఇప్పటికే పీఓకేలో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆర్థికంగా నష్టపోయింది, బిచ్చం ఎత్తుకునేటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దిగజారిపోయింది. పొలిటికల్గా కూడా పాకిస్తాన్ అగమ్య గోచరంగా ఉంది. టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ నేరుగా ఆర్మీ పైనే దాడులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఆఫ్ఘనిస్తాన్ పాక్ బార్డర్ డిస్ప్యూట్లు కూడా ఇంకా నడుస్తున్నాయి. స్టిల్ పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు భారత్ దిగుతోంది. లెట్స్ సీ ఏం జరగబోతోంది, భారత్ ఏం డెసిషన్ తీసుకోబోతోంది. దట్స్